ఇప్పుడు దేశంలో సోషల్ మీడియాలోనే కాకుండా కొందరు ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్న డిమాండ్ జాతీయ స్థాయిలో పురుషుల హక్కుల కోసం, పురుషుల భద్రత కోసం వాళ్ళకు మద్దతుగా ఒక అధికారిక వేదిక కావాలి. జాతీయ మహిళా కమిషన్ ఉన్నట్లే జాతీయ పురుషుల కమిషన్ కూడా ఒకటి ఏర్పాటు జరగాలి అని. ఎప్పుడైతే ఆ కేతన్‌ను సియా ఘోషాల్ చంపేసిందో, ఇటువంటి సంఘటనలు దేశంలో వరుసపెట్టి పెరిగిపోతూ ఉన్నాయో, ఇటువంటి క్రమంలో పురుషులు కూడా ఏమంటారు గృహహింసకు గురవుతున్నారు. గృహహింస వల్లేక పురుషులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. రకరకాల ఇష్యూస్‌ను ప్రముఖులు కూడా ప్రస్తావించుకుంటూ, చివరికి జాతీయ పురుషుల కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ ప్రముఖులు కూడా ఇప్పుడు మొన్నటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఇప్పుడు బీజేపీలోకి వచ్చినటువంటి ఆ లవ్లీ యూనివర్సిటీ ఆయన ఉంటారు కదా, ఎండి అశోక్ మిట్టల్. ఆయన కూడా వాస్తవానికి పోయిన డిసెంబర్లోనే ఆయన ఒక బిల్లు పెట్టారు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు, జాతీయ పురుషుల కమిషన్ కావాలి అని. తాజాగా ఆయన కూడా ట్వీటు, జాతీయ పురుషుల కమిషన్ ఖచ్చితంగా కావాల్సిందే, పురుషులకు కూడా భద్రత కావాలి, పురుషులకు కూడా చట్టపరమైన భద్రత కల్పించే వేదిక కావాలి, మహిళలతో సమానంగా పురుషులుగానే బాధితులుగా మారుతూ ఉన్నారు, న్యాయం అందించడంలో లింగభేదం ఉండకూడదు కదా, అదే కదా ఈ దేశ రాజ్యాంగం చెప్పింది, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ అన్ని రకాల న్యాయం అందాలి కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా త్వరలో ఈరోజు కాకుండా నెక్స్ట్ 5 ఏళ్ళకి 10 ఏళ్ళకైనా మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 33% సీట్లు కానీ అలకేట్ కాబోతూ ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రాబల్యం కూడా పెరగబోతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిగణలోకి తీసుకొని జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు జరగాల్సిందే అన్న డిమాండ్. సరే, ఇది సాకారం అవుతుందా, దీని అవసరం ఎంతవరకు ఉంది ఏంటి అన్నది కానీ ఇంకా లోతుగా చర్చ జరగాల్సిందే. బట్ జాతీయ స్థాయిలో అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా మొన్న సియా ఘోషాల్ చంపేసిన తర్వాత పోలీసులు కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో మీడియాను చూసి ఇట్లా అంటూ ఉన్నారు. అసలు వెనకలు ఎవరు ఉంటారోనో, ఏ కాన్ఫిడెన్స్తో మనిషిని చంపేసి అటువంటి యాటిట్యూడ్, ఇలాంటి మెంటాలిటీ ఎలా ఉంటారో ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. బట్ ఒకటైతే ఫ్యాక్టు, పురుషులు కూడా బాధితులుగా మారుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం కూడా ప్రత్యేక చట్టాలు కావాలనే డిమాండ్ అయితే దేశంలో అయితే పెరిగిపోతూ ఉంది.